అప్కమింగ్లో ఏం జరుగుతుందో వీడియోలో తెలుసుకుందాం. విహారి కోసమని సిరి ఎదురు చూస్తూ ఉంటుంది. ఈలోపు విహారి రానే వస్తాడు. నాన్న, నీకోసమే ఎదురు చూస్తున్నానని సిరి అంటుంది. ఎందుకమ్మా? నీ పేరు మీద అర్చన చేపించడానికి, అందుకే ఎదురు చూస్తున్నాను నాన్న. పడిపోయేదానివి కదా, అయినా నువ్వు వచ్చావు కదా నాన్న పట్టుకునడానికి అని సిరి అంటుంది. వెంటనే సిరిని చూసి ముద్దాడుతూ ఉంటాడు. ఈలోపు వెంటనే విహారం చూసి యమున చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా లక్ష్మి వెళ్ళిపోయి నుంచలి తను గుళ్ళో కూడా అడుగు పెట్టలేదు. కానీ సిరి ఒక్క మాటతో మళ్ళీ తిరిగి గుళ్ళో అడుగు పెట్టాడు విహారి. దాని కారణంగా యమున చాలా సంతోషపడుతూ ఉంటుంది. గ్రాని, నాన్న వచ్చాడు. వెంటనే పూజారి గారితో నాన్న పేరు మీద అర్చన చేపించండి. ఈలోపు పంతులు గారు బయటకు వస్తాడు. ఇక యాజ్ ఈజ్గా లక్ష్మి గోత్రం ఇక ఇంటి పేరుతో సహా ఎలా చెప్తుందో ఇక్కడ సిరి కూడా అలాగే చెప్తుంది. సిరి చెప్పిన ఇక అలా గోత్రం నామాలు ప్రతి ఒక్కటి చెప్పేసరికి ఆశ్చర్యపోతారు పద్మాక్షి, సహస్ర, యమున, విహారి. వెంటనే పంతులు గారు, ఇందాక ఇదే పేరు మీద ఒక ఆవిడ వచ్చి అర్చన అభిషేకం చేయించి వెళ్ళింది అనేసరికి, ఏంటి, ఇందాక వచ్చి నా పేరు మీద అర్చన చేయించిందా? ఎవరు పంతులు గారు అని చెప్పేసి ఈ విధంగా విహారి అడుగుతుండగా, అదిగదిగో వెళ్ళిపోతుంది చూడు, తనే ఇందాక వచ్చి మీ పేరు మీద అర్చన చేపించింది బాబు, మీ పుట్టినరోజట కదా అని అనేసరికి ఈలోపు పండు చాటుగా వింటాడు. ఖచ్చితంగా ఇక విహారి బాబు మీద అర్చన చేపిందంటే లక్ష్మమ్మనే, ఇందాక చూసింది కూడా లక్ష్మమ్మనే అనే విధంగా వెంటనే పండు కూడా స్వామీజీ అంటే అక్కడున్న పంతులు గారు చెప్పినట్టు అటు తిరిగి చూసరికి బాబును ముందు నడుస్తూ బామ పక్కన ఇలా ముగ్గురు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక విహారి వెంటనే తను ఎవరో తెలుసుకునడానికి 2 అడుగులు ముందుకేస్తాడు. ఈలోపు లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఈలోపు పండు ఎలాగైనా ఈరోజు లక్ష్మమ్మను పట్టుకోవాలని చెప్పేసి గుడి చుట్టూ తిరుగుతుండగా అదే సమయానికి లక్ష్మి బయట నుంచి వెళ్తుండగా లక్ష్మమ్మ అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు. ఇక పండును చూసి వెంటనే ఆశ్చర్యపోయి షాక్ అయిపోతుంది. ఇక లక్ష్మి వెంటనే అక్కడి నుంచి తప్పించుకుంటే ప్రయత్నం చేస్తుండగా, లక్ష్మమ్మ, నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకుంటే ఈ అన్న చచ్చినట్టే అని చెప్పేసరికి లక్ష్మి అక్కడే ఆగిపోతుంది. ఎవరమ్మా అతను అని అడుగుతుండగా, ఇక తెలిసిన నాకు అన్నయ్య వరుస అవుతాడు. సరే, నువ్వు బామ్మతో కలిసి వెళ్ళు. సరే అమ్మా అని చెప్పేసి బాబును పంపిస్తుంది. ఈలోపు పండు లక్ష్మి చూసి చాలా మురిసిపోతూ, ఇన్నేళ్ల నుంచి ఏమైపోయో, ఎక్కడున్నావమ్మా? కనీసం ఈ అన్నయ్య ఉన్నాడని కూడా గుర్తు లేకుండా పోయావా? ఈరోజు నువ్వు గుళ్ళో చూశాను, కానీ నువ్వు మాయమైపోయావు. ఇందాక కూడా ఇక అందరికంటే ముందు నువ్వే అర్చన చేపించావంట. అక్కడ పంతులు గారు చెప్తున్నారు. అన్నయ్య, ఎలా ఉన్నావు? విహారి గారు అందరు చాలా బాగున్నారు కదా? చాలా మంచున్నారమ్మా. ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటున్నాం. ఏంటన్నయ్య? అవునమ్మా, ఇక్కడే ఇదే ఊర్లో ఉంటున్నాం. బాబుగారు ఆ కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చారు. అవునా? చాలా సంతోషంగా ఉందన్నయ్య. కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడున్నావని తెలిసే విహారి బాబు, యమునమ్మ చాలా సంతోషపడతారు. వద్దన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడున్న విషయం ఎవరికి తెలియకూడదు. ఇక అస్సలకి వద్దు. లేదమ్మా, ఎట్టయినా చెప్తాను. ఇప్పుడైనా విహారి బాబు నిన్ను చూసి చాలా మురిసిపోతారు. అన్నయ్య, విహారి గారికి నేను ఇక్కడ ఉన్నాను తెలిస్తే ఈ చెల్లె చచ్చినంత ఒట్టే అని చెప్పేసి వెంటనే పండు చేయి తీసుకొని నెత్తి మీద పెట్టుకుంటుంది. ఈ విషయం గనక విహారి బాబుకు ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని అన్న తర్వాత, సరే అమ్మా, ఇక వాళ్ళు వస్తే మళ్ళీ నేను గుర్తుపట్టి ఇక లేనిపోని గొడవలమ్మా. సరే అన్నయ్య, నేను కూడా బయలుదేరుతాను. కానీ నేను ఎట్టా కలవాలమ్మా? నేను మళ్ళీ కలుస్తానులే అన్నయ్య, ఇదే గుళ్ళోకి వస్తాను. సరే అమ్మా, ఎట్టయితేంది, ఇన్నేళ్ల తర్వాత కనిపించావు, చాలా సంతోషంగా ఉందమ్మా అని ఈ విధంగా పండు వెళ్ళిపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఈలోపు వెంటనే పాపం తీసుకొని అర్చన చేపించి విహారి గుళ్ళో నుంచి బయటకు వస్తుండగా లక్ష్మి విహారి పక్కన నిలబడి పాప చేపట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్టుగా పండు కలగంటూ ఉంటాడు. ఎలాగైనా సరే ఈ శిరమ్మను చూస్తే లక్ష్మమ్మను చూసినట్టుగా అనిపిస్తుంది. ఇక సహస్రమ్మకు అనుమానం లేనే లేదు. ఖచ్చితంగా సహస్రమ్మకు ఇలాంటి బుద్ధులు లేవు. అసలు నిజంగానే సహస్రమ్మకు పుట్టిన బిడ్డన? ఆ రోజు
పద్మాక్షమ్మ హాస్పిటల్కి వెళ్ళింది. ఎందుకు వెళ్ళింది, దేని కారణంగా ఏంది, అసలు ఇవన్నీ తెలుసుకోవాలంటే హాస్పిటల్కి వెళ్తేనే నిజాలన్నీ బయటపడతాయి కదా అని చెప్పేసి వెంటనే ఇక పండు ఎక్కడికి వెళ్ళావు పండు, ఏటి లేదమ్మా అటు వెళ్ళేసి వచ్చాను అంతే. సరే పండు, ఇక నాన్న పేరు మీద అర్చన చేపించారు, ప్రసాదం పెట్టారు, ప్రసాదం తిను, ఇక నిన్ను చూస్తుంటే నా సెల్లె చూసినట్టుగా అనిపిస్తుంది అని ఈ విధంగా అన్న తర్వాత సరే బావా నాకు చిన్న పని ఉంది, ఫ్రెండ్స్ని కలవాడా, ఇక నేను బయటికి వెళ్తాను. అదేంటి సహస్ర, పాపని తీసుకొని వెళ్ళు. లేదు బాబా, మీతో పాటుగా పాప వచ్చేస్తుంది, నేను వెళ్తానులే. సరే నాన్న, ఇక అమ్మ వెళ్ళని, నేను గ్రానితో వెళ్తాను అని చెప్పేసి ఈలోపు అందరూ కలిసి వెళ్ళిపోతారు. ఇక ఇక్కడ మాత్రం పండు ఎలాగైనా నిజాన్ని తెలుసుకోవాలని చెప్పేసి ఇక ఇంట్లో వాళ్ళకు అబద్ధం చెప్పి అమ్మ నేను ఊరికి వెళ్ళి వస్తానమ్మా. ఎందుకు పండు అని యమున అడుగుతుంది. ఏం లేదమ్మా, మా పెద్దమ్మల కొడుకు పానం మంచిగా లేదని వాడు ఫోన్ చేస్తుండదు, ఓ బార్ వెళ్ళి చూసేస్తానని చెప్పేసి అందుకే చెప్తున్నాను. అవును, నీకెవరు లేదని తెలుసు కదా. లేరని తెలుసమ్మా, కానీ మా పెద్దమ్మోళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకు ఇక నేను ఎక్కువ పరిచయం లేదు. కాకపోతే ఇక తమ్ముడు ఎట్టాగో ఓసారి 2 సార్లు నన్ను కనిపెట్టు మాట్లాడినాను, అలా అని చెప్పేసి హైదరాబాద్లో ట్రీట్మెంట్ కనొచ్చారట, ఓ బార్ వెళ్ళి చూసేస్తానమ్మా. సరే పండు, ఇక డబ్బులు ఏమైనా కావాలంటే ఇక నా దగ్గర తీసుకెళ్ళు. పర్లేదమ్మా, డబ్బులు నా దగ్గరున్నాయి, అవి పట్టుకెళ్తానులే. సరే ఇక వెళ్ళేసి రా పండు. ఎక్కడి పండు అని చెప్పేసి సిరి అడుగుతుంది. ఏ లేదమ్మా, నేను హైదరాబాద్కి వెళ్ళి వస్తాను, జాగ్రత్త పండు, వెళ్ళేటప్పుడు జాగ్రత్త అనేసరికి ఆ మాటలలో మళ్ళీ లక్ష్మి కనబడుతుంది పండుకు. అసలు ఒకసారి చూస్తుంటే లక్ష్మమ్మ నోట్ల నుంచి ఊడిపడ్డట్టుగా అనిపిస్తూ ఉండదు. నిజాన్ని తెలుసుకోవాలి, ఎట్టయినా సరే ఈసారి లక్ష్మమ్మకు న్యాయం చేయాలనిపిస్తుంది నా మనసు. ఆ దేవుడు ఏ దారి చూపెడతాడో అనే విధంగా అక్కడి నుంచి పండు హైదరాబాద్కి వస్తాడు. హాస్పిటల్ దగ్గరికి నేరుగా వెళ్తాడు. ఆ సమయంలో డాక్టర్ ఎదురు పడుతుంది. 5 సంవత్సరాల క్రితం ఆ డాక్టర్ చెప్పిన విషయాన్ని అదే డాక్టర్ మళ్ళీ పండుకు ఎదురు పడుతుంది. నమస్కారం అమ్మా. నమస్కారం, ఎవరు కావాలి? ఏం లేదమ్మా, మీతో కొన్ని మాటలు మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడతారు? ఏం లేదమ్మా, 5 సంవత్సరాల క్రితం పద్మాక్షమ్మ వచ్చి మిమ్మల్ని కలిశారు కదా. పద్మాక్ష తనెవరు? తనే ఎవరు అంటే ఒక నిమిషం అమ్మ అని చెప్పేసి తన ఫోన్లో పద్మాక్షి ఫోటో ఉంటుంది, ఆ ఫోటో చూపిస్తారు. ఓ తను ఎక్కడుంది? తను ఇప్పుడు అందరు కలిసి వైజాగ్లో ఉంటున్నారమ్మా. ఆ రోజు ఈవిడ హాస్పిటల్కి వచ్చారు కదా, దాని గురించి తెలుసుకోవడానికి వచ్చానమ్మా. అయినా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? ఏ లేదమ్మా, మా లక్ష్మమ్మ ఇక ఎక్కడుందో తెలియదు, తను ఇదే హాస్పిటల్లో డెలివరీ అయిందని మాకు తెలిసింది, కానీ బాబో పాపో తెలియదు. తనెవరు? తను నా సెల్లమ్మ, ఆ ఇంట్లోనే ఉండేది. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో పెరుగుతున్న మా పాప సేమ్ లక్ష్మమ్మ బుద్ధిలో లాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇక మా ఇంట్లో పెరుగుతున్న పాపను చూస్తుంటే అసలు లక్ష్మి బిడ్డేనా అనిపిస్తుంది. లక్ష్మి తను ఒక్కసారి ఫోటో చూడమ్మా. తన పేరు లక్ష్మి కాదు కదా, సిరి కదా. ఏందమ్మా సిరినా? అవును, ఈవిడే ఒకరోజు విహారి గారిని కాపాడుకొని కడుపుతో ఉంది. విహారి గారిని కాపాడుకొని వచ్చి ఇదే హాస్పిటల్లో తను కూడా జాయిన్ అయింది. తనకి 7 నెల. అప్పుడు వెంటనే తనకి పెయిన్స్ వచ్చాయి. ఆ తర్వాత ఫస్ట్ పాప పుట్టింది. కాసేపట్లో మళ్ళీ బాబు పుట్టారు. ఇక ఆ పాప అంటే ఈ విషయాలు పర్లేదమ్మా చెప్పి పుణ్యం కట్టుకున్నవారద. అసలు నిజమేంటంటే అసలు పద్మాక్షికి ఆ పాపను ఇచ్చాం. ఆ పాప సిరి వాళ్ళ బిడ్డ. ఫస్ట్ పాప పుట్టిన తర్వాత లాస్ట్కు బాబు పుట్టాడు, అంటే కమల పిల్లలన్నమాట. కానీ మరి సహస్రమ్మకు పాప పుట్టింది కదా, తనకు పిల్లలు పుట్టరు, తనకు అసలు గర్భసంచే లేదు. కావాలని నాటకం ఆడారు. అదే సమయానికి లక్ష్మిని చూసి తన బిడ్డగా పెంచుకుంటున్నారు. కానీ ఆ రోజు పద్మాక్షి చేసిన కుట్ర వల్ల ఇక మా తోటి డాక్టర్ కూడా చనిపోయారు. తను ఈవిడే కదమ్మా? ఈవిడే. మీకెలా తెలుసు? ఆ రోజు మా ఇంటికి వచ్చి ఈవిడ మాట్లాడరు. వీళ్ళ వెనకాల నేను వచ్చానమ్మా, కానీ నిజమేందో నాకు తెలియలేదమ్మా. వచ్చి చూసరికి డాక్టర్కి ప్రమాదం అని టీవీలో వచ్చింది. అదంతా కారణం
ఈ పద్మాక్షి కుట్రే, పద్మాక్షి వల్లనే ఇదంతా జరిగింది, తన వల్లనే తను ఈరోజు మా హాస్పిటల్లో లేకుండా చనిపోయారు. ఇప్పుడు పద్మాక్షి తన పీడ వదిలించుకుందండి, కానీ నిజాలు మాత్రం ఎప్పటికైనా దాగవు కదా, ఎప్పుడో రోజు బయటపడతాయి. ఇదంతా నిజమేనమ్మా, నిజమే చెప్తున్నాను. మీరెవరో నాకు తెలియదు, కానీ ఎప్పుడో ఒకసారి నిజం బయటపడుతుందని అంటారు కదా, ఆ రోజు ఇదేమో. కానీ ఇప్పుడు మీ ఇంట్లో పెరుగుతున్న బిడ్డ సహస్ర బిడ్డ కాదు, లక్ష్మీ బిడ్డ అని ఈ విధంగా చెప్పేసరికి పండు షాక్లో ఉండిపోతాను. మరి విహారికి చెప్పిన తర్వాత విహారిని నిర్ణయం వెనక పద్మాక్షి కుట్రుందని ఒక విహారికి చెప్తాడు పండు చెప్తే ఉగ్ర రూపంతో వెనుక ముందు ఆలోచించకుండా పద్మాక్షిని చంపే ప్రయత్నం చేస్తాడా? మరి ఈ పండు నిజాన్ని చెప్పి అందరికీ తెలియజేస్తాడా? లేకపోతే ఇక లక్ష్మి బిడ్డ అని చెప్పేసి లక్ష్మి ఎప్పుడైనా ఎదురుపడ్డ తర్వాత ఇక తన బిడ్డ ఇంట్లో పెరుగుతుందని చెప్పేసి చెప్తాడనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య ఛానల్కి లైక్ కూడా కొట్టట్లేదండి, ప్లీజ్ అండి లైక్ కొట్టండి.